అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ourtemples.info వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము. మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన వినాయక దేవాలయాలు ఉన్నాయి. అటువంటి ప్రముఖమైన వినాయక దేవాలయాల్లో కొన్నిటిని మా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. అటువంటి ప్రముఖ ఆలయాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్లో ఉన్న సిద్ధి వినాయక దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్లు, జహీరాబాద్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహీరాబాద్ బీదర్ రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆలయం కుడివైపున వస్తుంది. కుడివైపున పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది. స్వాగత ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనం ఆలయ ప్రాంగణం చేరుకుంటాం. దేవాలయం చేరుకోగానే మనకు 5 అంతస్తుల రాజగోపురం కనిపిస్తుంది. రాజగోపురం పైన 7 కలశాలు ఏర్పాటు చేశారు. గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనం విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఆలయం చూడవచ్చు. ప్రధాన ఆలయం చుట్టూ 16 రూపాల్లో ఉన్న గణపతి విగ్రహాలని మనం చూడవచ్చు. గర్భాలయంలో స్వామి దక్షిణాభిముఖుడై మనకు దర్శనమిస్తారు. సిద్ధి వినాయక రూపం చిన్న కొండలాగా ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి సింధూరం పూయడం వలన మనకి చూడగానే ఆంజనేయ స్వామి గుర్తుకు వస్తారు. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో సిద్ధి వినాయకుడి పైన ఉండే చక్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనక వైపున ఉన్న సువర్ణ మకర తోరణం, దిగువన ఉన్న రజత మకర తోరణం చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ వినాయకుడికి చందనంతో లేపనం చేయడం ఒక ప్రత్యేకత. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయం దట్టమైన అడవిలా ఉండేది. శివరాం అనే యోగి కాలినడకన అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకునేవాడు. ఈ ప్రాంతం చేరుకోగానే అప్పటి వరకు మనసులో ఉన్న దిగులంతా తొలగి శాంతి, ఆనందం కలిగాయి. ఇక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదనుకుని ఇక్కడే ఉండి స్వామిని స్మరిస్తూ తపస్సు చేయసాగాడు. ఇతడి భక్తికి మెచ్చి వినాయకుడు దర్శనమిచ్చి దేవాలయం నిర్మించాలని సూచించారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఏటేటా పెరుగుతూ ఉంటారు. కొన్నాళ్ల క్రితం 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉన్న స్వామివారు ఇప్పుడు 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు అయిందని భక్తులు అంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దాంతోపాటు వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి వేడుకలకు భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ ఆలయంలో భక్తులు 41 లేదా 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరడానికి ఓం గం గణపతయ నమః అంటూ ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెచ్చి ఉంటుంది. ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖ ఆలయాలు దర్శించవచ్చు. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం జరాసంగం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కల్పగూర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురం, శ్రీ గణేష్ దేవాలయం గణేష్ గడ్డ.
या जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन. हे सुखकर्ता तू दुःखहर्ता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका. महाद्वार या नगरीचा तो राजा विनायका, राजा विनायका तू, राजा विनायका, राजा विनायका तू, राजा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन.